వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలిపురం లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. సో మనం ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లోనే మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి వనస్థలిపురం రైతు బజార్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సాయిబ్ నగర్ లొకేషన్లో వస్తుంది. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 27.5 ఇంటూ 56 ఉంటుంది. 168 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్కి ఆపోజిట్లో చూసుకుంటే మనకి 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. సో చూడొచ్చు, చుట్టూ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ సైడ్. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కాకపోతే ఈ హౌస్ చాలా అంటే చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే వాళ్ళు ఉండడానికని చేస్తారు. కొన్ని రీజన్స్లో సేల్ చేస్తున్నారు వీళ్ళు. సో చూసుకుంటే మనకి హౌస్లో ఎంట్రీ అవ్వగానే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్లో కూడా మంచిగా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు స్టెప్స్ కూడా. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటేనేమో ఇది వాటర్ స్టోరేజ్ది. సరే, ఇక్కడ చూసుకుంటే ఇది బోర్ వచ్చేసి మనకి 350 అలా వేసారని చెప్తున్నారు. ఇది 2 ఫీట్ క్యారీడా ఉంటుంది. చూడవచ్చు పిల్లర్కి కూడా కంప్లీట్గా గ్రానైట్ టైల్స్ ఫినిషింగ్ ఎలా ఇచ్చారు చూడండి. సో పార్కింగ్ ఏరియాలో కూడా మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్. సో కిందంతా కూడా ఈ ఏరియా ఫ్లోర్ అంతా కూడా బ్లాకిష్లో ఇచ్చారు, మంచిగా బ్లాక్ అండ్ వైట్లో. అండ్ ఎలివేషన్ చూసుకోవచ్చు, టైల్స్ ఎంత ఫినిషింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 ఫీట్ వరకు నీట్గా టైల్స్ అలాగే గోల్డెన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు. సో మన మెయిన్ డోర్ చూడొచ్చు ఎంత అంటే ఎంత రాయల్టిక్గా ఉందనేది. సో చాలా అంటే చాలా రాయల్టిక్గా కట్టారు. కంప్లీట్ వుడ్డెన్ ఇండియన్ టేక్ వుడ్డే వాడారంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండడానికే కన్స్ట్రక్షన్ చేసుకున్నారన్నమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల కూడా ఇంకెలా ఉందనేది. మనకి ఇన్సైడ్లో చూసుకుంటే ఫ్లోర్ వచ్చేసి వైటిష్లో ఇచ్చారు, అన్నీ కూడా మార్బుల్. అండ్ పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే బ్లాక్ కలర్లో ఇచ్చారు. సో ఎంట్రీ అయిన తర్వాత చూసుకుంటే హాల్లో ఒక మంచి టీవీ యూనిట్తో పాటు ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తేనేమో బయటికి వెళ్ళడానికి ఒక 2 ఫీట్ కారిడార్కి వెళ్ళడానికి ఇలా వెళ్తే. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఒక వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియాలో పాటు ఒక విండో. ఇక్కడ విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోసే. దాంట్లో మనకి గ్రిల్స్ కూడా ఫిట్ చేశారు అన్నీ కూడా. ఇక్కడ కూడా పీవీసీ వాడలేదు. సో ఇక్కడ కొంచెం సెల్ఫ్ డిజైన్స్ ఇచ్చారన్నమాట. సో ఇది చూసుకుంటే మనకి పూజా రూమ్ అండ్ అలాగే కిచెన్. సో ఈ పూజా రూమ్లో చూసుకోవచ్చు. మామూలుగా టైల్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఒక 3 ఫీట్ 4 ఫీట్ వరకే టైల్స్ ఫిట్ వేస్తారు, కాకపోతే ఇన్స్టాల్ చేస్తారు. కానీ ఇక్కడ 9 ఫీట్ వరకు కూడా టైల్స్ అనేది వేస్తారు. అది కూడా మళ్ళీ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. పూజా రూమ్లో కూడా ఒక వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో కూడా ఇక్కడ. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకి కిచెన్ ఏరియా ఇది. సో ఇది డైనింగ్ ఏరియా. మనం ఇలా చూసుకుంటే వ్యూ ఇలా కనిపిస్తుంది మంచిగా. ఇది హాల్, ఇది డైనింగ్ ఏరియా. ఇలా కొంచెం మనం ముందుకు వెళ్తే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది చూసుకుంటేనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x15 ఉంటుంది సైజ్ వచ్చేసి. సో ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో అండ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ సెల్ఫ్స్ చూడవచ్చు. సో ఇలా సో వాల్కి అంతా కూడా లైటిష్ కలర్లో ఇచ్చారు బెడ్రూమ్లో కలర్స్ వచ్చేలోపు. సో మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి పింక్ కలర్లో ఉంటుంది వాల్ ఫినిషింగ్ అనేది. అండ్ ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేస్తారు వెంటిలేషన్ పర్పస్లో. అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు. ప్రతి ఒక్క రూమ్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది. సో సెల్ఫ్ చూడవచ్చు, చాలా అంటే చాలా ఇచ్చారు మనకి ఇక్కడ. సో చాలామంది బెడ్రూమ్లో లాక్స్ అనేది కూడా నార్మల్ ఇస్తారు, కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఇంత ప్రీమియం అంటే అంత ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అనేది. సో వాళ్ళు ఉండడానికని చేసుకున్నారు. సో ఇప్పుడు కొన్ని రీజన్స్లో సేల్ చేస్తున్నారు ఇవి. సో మరొకసారి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే, లొకేషన్ చూసుకుంటే మనకి వనస్థలిపురం సాయిబ్ నగర్ దగ్గర ఉంటుందండి. సో హౌస్ డైమెన్షన్ చూస్తే 27 ఇంటూ 56 వస్తుంది. 167 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ హౌజు. ప్రైస్ విషయానికి వస్తే 1,10,00,000
18 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇట్లో 80% బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైనున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.